శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలతో పాటు శ్రావణ మంగళవారాల్లో కూడా స్త్రీలు ఎంతో నిష్టగా శుక్రవారం పూట లక్ష్మీదేవిని, మంగళవారం పూట మంగళగౌరిని పూజలు చేస్తూ తరిస్తూ సౌభాగ్యవతులుగా ఉండాలని, ఇల్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇలా పూజలు చేస్తూ ఉంటారు. మంగళగౌరి అంటే గౌరీదేవి, పార్వతీదేవి. ఈ శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవికి మంగళగౌరి వ్రతం గురించి ఎంతమందికి తెలుసు? దీని కథని తెలుసుకుందాం. పూర్వం కుంజరనే రాజ్యంలో దేవదత్తుడు అనే వైశ్య వ్యాపారి అనుకూలవతి అయిన భార్యతోటి సిరి సంపదలతోటి రోజురోజుకి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ రోజులు గడుపుతూ ఉన్నాడు. కానీ వీరికి సంతానం కలగలేదు. ఒకరోజు ఒక సాధువు భిక్షాటన చేస్తూ ఇంటింటికి తిరుగుతూ వీరింటి ముందుకు రాగానే భార్య పళ్ళు ఫలములతో ఈయనకు దాన ధర్మాలు చేయడానికి ముందుకు వస్తే అతను స్వీకరించలేదు. ఎందుకంటే అతను ఇలా అన్నారు, మీ ఇంట సంతానం కలగలేదు, సంతానం లేని ఇంట దాన ధర్మాలు తీసుకోకూడదు అని చెబుతాడు ఆ సాధువు. అలా ప్రతిరోజు కూడా ఆ సాధువు భిక్షాటన చేస్తూ ఆ ఇంటి వద్ద నుండి మటుకు దానం తీసుకోడు. దీంతో ఒకరోజు ఆ సాధువుకి దయ కలిగి అతనికి ఒక ఉపాయం చెప్తాడు సంతానం కలగడానికి. నల్లని వస్త్రం ధరించి నల్లని గుర్రం మీద, గుర్రం ఎక్కడ ఆగితే అక్కడ భూగర్భంలో స్వర్ణగిరి దగ్గర మంగళ గౌరీదేవి ఉంటుంది. ఆ గౌరీదేవిని ప్రసన్నం చేసుకొని పూజలతో అప్పుడు దేవి కరుణిస్తుంది అని చెబుతాడు. గౌరీదేవి ఆ విధంగా గౌరీదేవికి ఆ వైశ్య వ్యాపారి పూజలు చేసి గౌరీదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. ఆ గౌరీదేవి ఒక సలహా ఇస్తుంది. అతని భక్తికి ఆ తల్లి ప్రసన్నురాలై ఇలా అంటుంది, ఊరి చివర ఒక మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు నుంచి ఒక మామిడి పండు కోసుకుని వెళ్ళి తన భార్యకు తినిపించమని, అప్పుడు సంతానోత్పత్తి కలుగుతుందని చెబుతాడు. అప్పుడు ఆ వ్యాపారి ఆ మామిడి పండు కోస్తుండగా కిందన వినాయకుడిని చూసుకోకుండా తొక్కుతూ కోస్తాడు. దానివల్ల వినాయకుడు ఆగ్రహించి శపిస్తాడు. పుత్రుడు జన్మిస్తాడు, కానీ 16 ఏళ్ళు మాత్రమే జీవించి ఉంటాడు అని శపిస్తాడు. దీంతో ఆ వ్యాపారి చాలా దిగులుతో ఇంటికి వెళ్ళి భార్యకి మామిడి పండును తినిపిస్తాడు. భార్యకు కొన్ని నెలలకే ఆ గౌరీదేవి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లవాడికి శివుడు అనే నామకరణం చేసి సద్గుణాల సంపన్నుడులాగా పెంచుతారు. పెరిగి పెద్దవాడై 16 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. ఒకరోజు మేనమామ ఇంటికి వస్తాడు. తన మేనలుడి గండం గురించి తెలుసుకుని కాశీకి తీసుకువెళదాం అనుకుంటే మార్గ మధ్యంలో ఒక రాజకుమారి సుశీలతో గొడవకి దిగి దుర్భాషలాడి విధవాన్ని సంబోధిస్తాడు. దీంతో ఆ బాలిక ఆ రాజకుమారి, మా ఇంట మంగళగౌరి వ్రతం చేయడం వల్ల నువ్వు ఎన్ని మాటలు అన్నా మాకు ఆ గౌరీదేవి కాపాడుతూ ఉంటుంది అని చెప్పగానే ఆ మేనమామ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాలుడికి గండం ఉండదని ఇరు కుటుంబాలను సమ్మతించి ఒప్పించి రాజకుమారిని కూడా ఒప్పించి ఇరువురికి వివాహం జరిపిస్తాడు. ఇలా వారి ఇంట శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతం చేయడం వల్ల బాలుడికి గండం తొలుగుతుంది. మీరు కూడా శ్రావణ మంగళవారాల్లో ఈ వ్రతం చేసి అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలుతూగాలి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.